చెల్లెమ్మా, మా ఆవిడ చాలా మంచిది. అసలు ఇలాంటి భార్య దొరకటం నేను ఎన్నో జన్మల కింద చేసుకున్నటువంటి అదృష్టం. అది ఆడవాళ్ళలో దేవత అంటారు కదా, అలాంటి దేవత నాకు పెళ్ళంగా దొరికింది. ఆ అవును. అసలు చెప్పిన మాట జవదాడదు అనుకోండి. ఎంత రుచికరమైన వంట చేసి పెడుతుందంటే, అబ్బా, అంత రుచికరంగా ఉంటాయి ఆమె చేసే వంటలు. అసలు ఇంట్లో నాతో ఒక్క పని అంటే ఒక్క పని కూడా చేయనిది తెలుసా. బట్టలు ఉతకడం కానివ్వండి, అంట్లు తోమడం కానివ్వండి, ఇల్లు ఊడ్చడం కానివ్వండి, పిల్లల్ని స్కూల్కి రెడీ చేయడం కానివ్వండి, మొత్తం అన్ని నాతోనే మొత్తం ఆమె చేస్తుంది. నాతో ఒక్క పని కూడా చేయనిది తెలుసా. చాలా మంచిదండి. ఇలాంటి భార్య నాకు దొరకటం నేను ఎన్నో జన్మల కింద చేసుకున్నటువంటి అదృష్టం అది. ఇంకా మా భార్య గురించి చెప్పాలంటే, ఇలాంటి అమ్మాయిని కన్నందుకు వాళ్ళ తల్లిదండ్రులు అయితే అబ్బా చాలా గొప్పోళ్ళు. ఇంకా నా భార్య గురించి చెప్పాలంటే, నా భార్య గురించి చెప్పాలంటే నా భార్య గురించి అండి. ఇప్పుడు మనం ఫ్రెండ్ వంటికి వెళ్తున్నాం కదా, నా గురించి చెడుగా కాకుండా మంచిగా చెప్పాలండి, సరేనా? ఏం చెప్పమంటారు జోయా? నాకేం తెలియదు జోయా. నాకు తెలుసండి మీరు అలా అంటారని. ఆల్రెడీ పేపర్ లో మొత్తము రాసి పెట్టాను. ఇది ఎలా ఉందో అలానే చదువుకొని చెప్పండి, ప్రిపేర్ అవ్వండి. మొత్తం రాసావా? దీంట్లో మొత్తం రాశాను. ఏదన్నా తేడాగా చెప్పారో మీకు ఇంటికి వచ్చాక బెల్ట్ తో ఉందండి నా చేతిలో. ఒకవేళ నేను మర్చిపోతే జోయా? మర్చిపోతే చెప్పాను కదండి, నా చేతిలో మీకు బాగా ఉంటది బెల్ట్ తో. సరే జోయా, నేను ప్రిపేర్ అవుతాను. అయితే అవ్వండి అవ్వండి. అన్ని రాసావా? అన్ని రాశాను. సరే, ఒక్కటి మిస్ అవ్వకూడదు మీరు. ఓకే జోయా. గురించి బయటికి వెళ్ళి మంచిగా చెప్పమని చెప్తే నా లైన్ చదవడం రాదు, మళ్ళీ డిగ్రీ చదివాను చెప్తావు. డిగ్రీ చదివావు నువ్వు, నా లైన్ గుర్తు పెట్టుకోవడం రాదు. చెప్పు, చదువు, మళ్ళీ చదువు చదువు. మా ఆవిడ చాలా మంచిది. మా ఆవిడ ఎప్పుడు కోపం రాదు. మా ఆవిడ నన్ను ఎప్పుడు కొట్టదు. మా ఆవిడ లాంటి పిల్లలు అందరికి రావాలని కోరుకుంటారు. చెప్తాను, చెప్తాను. నెక్స్ట్ వేరే వాళ్ళ ఇంటికి పూర్తి చెప్తాను. మా ఆవిడ లాంటి పిల్లలు అందరికి దేవుడిని ప్రార్థిస్తున్నారు. దేవుడా చదువు. తినింది చాలే, ఇంకా వెళ్ళి వంట చెక్కు. బాగా చేయలేదు అనుకో వంట, ఇంతకు మించి ఎక్కువ దెబ్బలు తినాలి వస్తుంది. రుచికరంగా ఉండాలి ఈ వంట, సరేనా? కొంచెం అటు ఇటు అయినా కూడా ఈ సంగతి అయిపోయినట్టే ఇవాళ. పసక్. ఏం వండమంటావు జోయా? చికెన్ తెచ్చి వండి పెట్టు. చికెన్ తినాలని ఉంది నాకు. ఫ్రై కావాలా, కర్రీ కావాలా? జోయా, జోయా, ఒకసారి ఇట్రా జోయా. చెప్పండి. కర్రీ వండంటే జోయా. సూపర్. ఉప్పు కారం అన్ని బాగా ఉన్నాయి, షబాష్. రోజు ఇలానే వండాలి. కొంచెం అటు ఇటు అయిందో నీకు పడిపోతాయి, ఓకేనా? సూపర్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ. అలా షబాష్ షబాష్, థ్యాంక్ యూ. బాగా చేసావు. ఇంకోసారి ఏమన్నా తేడా వస్తే చెప్తా. సూపర్ గా ఉంది. నువ్వు చేయి కడుక్కుని భోజనం తీసుకొచ్చి పెడతాను, తిందు. హలో ఫ్రెండ్స్, ఫేమస్ యూట్యూబర్ సునీత డైరీస్ ఫ్రమ్ హైదరాబాద్ ఈరోజు మా ఇంటికి విజిట్ చేశారు. మాకు యూట్యూబ్లో టిప్స్, సీక్రెట్స్ కూడా ఎలా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము చిన్న మిస్టేక్స్ చేసుకుంటున్నాం కదా, వాటిని కూడా కవర్ చేసే విధంగా మాకు అన్ని సలహాలు ఇచ్చారు. దీని గురించి లాంగ్ వీడియో చేసాం ఫ్రెండ్స్. సూపర్ ఉంది.